పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిందువుల పీకలను కోస్తాము అంటూ ఇటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాది పిచ్చుకూతలు కూస్తున్నాడు. ఇటు లష్కరే ఉగ్రవాది అబూ మూసా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఒక సభలో ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదంతోనే కాశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుంది, దాన్నే జిహాద్ అంటారంటూ ఆయన పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అడుక్కుంటే స్వతంత్రం రాదు, ఇటు హిందువుల గొంతులు కోసి సాధిద్దామంటూ పిలుపునిస్తున్నాడు. పహల్గామ్ అటాక్కి ముందు కూడా ఇలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు ఈ టెర్రరిస్టులు చేశారు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఈ లష్కర్ ఈ తైబా అలాగే జమ్మూ కాశ్మీర్ యునైటెడ్ మూమెంట్ ఈ రెండు కలిపి ఇప్పుడు కొత్తగా ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళ స్థావరాలను బద్దలు కొట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి, మళ్ళీ ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకోవడానికి ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అబూ మూసా, లష్కర్ ఈ తైబాకి సంబంధించిన అబూ మూసా, ఆయన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి ఖచ్చితంగా హిందూ కమ్యూనిటీనే టార్గెట్ చేసుకుంటూ ఆయన కొన్ని వ్యాఖ్యానించాడు. ఇటు హిందువుల గొంతు కోస్తామా అంటూ చెప్పుకొచ్చేసాడు. అలాగే కాశ్మీర్ అనేది అడుక్కుంటే వచ్చేది కాదు, అడుక్కుంటే వచ్చేది కాదు, బీక్ మాంగ్నేసే నహి మిలేగా అంటూ, అంటే పొలిటికల్ డైలాగ్ అంటూ అవసరం లేదు, ఇంటర్నేషనల్ మీడియేషన్ కూడా అవసరం లేదు, మేము హిందువులను ఊచకోత కోస్తాము, కాశ్మీర్ని స్వాధీనపరుచుకుంటాము అంటూ ఇటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అలాగే ఇటు వైలెన్స్కి కూడా ఇటు హిందువుల గొంతును కోస్తానంటూ, హిందువుల గొంతు కోస్తేనే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అలాగే కాశ్మీర్కి లిబరేషన్ వస్తుంది, స్వాతంత్రం వస్తుంది అంటూ ఇటు హిందువుల గొంతు కోస్తానంటూ కూడా ఒక కాల్ ఫర్ వైలెన్స్ అని చెప్పొచ్చు. అలాగే రిలీజియస్ ఫ్రేమింగ్ ఒకసారి మనం చూస్తే కనుక ఇటు గజ్వా-ఈ హింద్ అంటే హోలీ వార్ అగెయిన్స్ట్ ఇండియా. హింద్, గజ్వా-ఈ హింద్ అంటే ఇండియా మీద ఒక హోలీ వార్ని ప్రకటిస్తున్నాము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అక్కడ యువతని రాడికలైజ్ చేయడానికి, రెచ్చగొట్టడానికి ఇలాంటి స్టేట్మెంట్స్ చేశాడు. అసలు ఒకసారి ఆ సభలో ఏం మాట్లాడాడో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. यहाँ नहीं की, ये वजीर आजम के सामने भी की है। मुजफ्फराबाद में सारे वजीर बैठे मुस्तज़अफ़ीन मिनर रिजाल और हुक्मरानों, सियासतदानों, हाजियों के वारसों, शहीदों के वारसों, तुम्हें क्या हो गया है? वो लाखों सिसक रहे हैं, बिलक रहे हैं, 22,000 इसमत दरिया है, 5 लाख के करीब शहादा हैं, 8,000 गुमनाम कब्रें हैं, हजारों जेलों में सिसक रहे हैं। माएं और बहनें भी ये भीख मांगने से नहीं, ये हिंदू की गर्दन काटने से, हाँ जिहाद का आलम बुलंद करने से, बदर की तारीख रकम करने से, फतह मक्का की तारीख रकम करने से तुम्हें आजादी मिलेगी, म्याऊं म्याऊं करने से नहीं मिलेगी। अमा लकुम ला तुकातिलूना फी सबीलिल्लाह, इस आयत के मुखातब आप भी हैं, मैं भी हूँ, सियासतदान भी है, हुक्मरान भी है, और मैं आखिर ये बात कहकर इजाजत चाहता हूँ, अल्लाह की कसम है उस सियासतदान हुक्मरान को इस रियासत की हुक्मरानी का कोई हक हासिल नहीं है जो नमाज का पाबंद नहीं है, जो कलमे से वफा करने वाला नहीं है, जो शुहदा के खून से वफा करने वाला नहीं है, जो जिहाद का नंबरदार नहीं है। ये बात सिर्फ मैंने यहाँ नहीं की, ये वजीर आजम के सामने भी की है। मुजफ्फराबाद में सारे वजीर बैठे थे, वहाँ ये बात मैंने की है और करते रहेंगे इंशाअल्लाह। हाथ से भी जिहाद करेंगे, जुबान से भी करेंगे, कलम से भी करेंगे, और यही फरीजा अदा करते हुए अपने अल्लाह के पास जाएंगे। आखिर दावाना హిందువుకి గర్దన్ కాట్కే అని చెప్తున్నాడు. అంటే హిందువుల గొంతుకు వస్తాను, పీకలకు వస్తాను అంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడే కాశ్మీర్కి స్వాతంత్రం వస్తుంది. మియా మియా అని బతిమలాడాల్సిన అవసరం లేదు, వాళ్ళని మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, పొలిటికల్గా ఎలాంటి డైలాగ్ కూడా అవసరం లేదంటూ మాటలు చెప్తున్నాడు. ఇవన్నీ సడన్గా ఎందుకు చెప్తున్నాడు? ఆపరేషన్ సింధూర్కి ఇదంతా కనెక్షన్ ఉంది. ఎలా అంటారా? ఆపరేషన్ సింధూర్లో మనం వాళ్ళ స్థావరాలన్నింటినీ చెదరగొట్టాం, వాటన్నిటిని ధ్వంసం చేసేసాం. అనలిస్టులు ఏమంటున్నారంటే ఇటు అబూ మూసా మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకోవాలి, తన ప్రాపగాండాని ఇంకా పెంచుకుంటూ పోవాలి, టెర్రర్ గ్రూప్స్ని పెంచి పోషించాలి అన్న ఉద్దేశంతోనే ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నాడు. అలాగే ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ మనం చూస్తే ఇండియన్ ఆర్మీ ఇటు బార్డర్లో ఎవరూ లోపలికి రాకుండా
అంటే ఎలాంటి ఇన్ఫిల్ట్రేషన్స్ జరగకుండా ఆ రూట్స్ అన్నిటినీ కూడా ప్రస్తుతానికి వాటిని టైట్ చేశారు. టైట్ చేస్తే ఇటు మూసా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంటర్నల్గా వాళ్ళకు పాకిస్తాన్లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్వతహాగా ఒంటరిగా అటాక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇటు మూసా మరికొన్ని మాటలు మాట్లాడాడు. ఇటు కశ్మీర్ని గాజాతో పోలుస్తున్నాడు. గాజాలో ఎలాగైతే హమాస్ అటాక్స్ చేస్తుందో, ఒక హైబ్రిడ్ వార్ఫేర్ని చేస్తుందో, ఆ వార్ఫేర్ టాక్టిక్స్ని ఇటు లష్కర్ ఈ తైబా, జైష్ ఈ మహమ్మద్ వీళ్ళందరూ కూడా వాటిని అనుసరించాలి, వాటిని నేర్చుకోవాలంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటు హమాస్ ఇజ్రాయెల్లో చేసే అటాక్స్ హైబ్రిడ్ వార్ఫేర్ ఎలా ఉంటుంది? గోప్రో కెమెరాస్ పెట్టుకుంటారు, సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంటారు వాళ్ళు చేసే అటాక్స్ని, అలాగే సివిలియన్స్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. సో రానున్న రోజుల్లో ఇటు జైష్ ఈ మహమ్మద్, లష్కర్ ఈ తైబా ఈ సంస్థలకు పిలుపునిస్తున్నాడు. ఇటు హమాస్ చేసే అటాక్స్ లాగా మనం కూడా గోప్రోస్ పెట్టుకోవాలి, సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ చేయాలి, అలాగే సివిలియన్స్ని, అన్యం పుణ్యం తెలియని అమాయకులని, సామాన్య ప్రజలని పొట్టన పెట్టుకోవాలి అంటూ అందరికీ పిలుపునిస్తున్నాడు. ఒక పక్కన ఇటు పాకిస్తానీ లీడర్షిప్తో చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని కూడా ఆయన జనరల్ ఆసిఫ్ మునీర్ ఇదే లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నాడు. ఇటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అలాగే పాకిస్తానీ మిలిటరీ ఈ రెండు కూడా కాశ్మీర్ ఇష్యూని ఎప్పటికప్పుడు తెర మీదకి తీసుకురావడానికి ఏదో ఒకటి చేస్తూనే వస్తున్నారు. ఇట్లా ఉగ్రవాద దాడులు చేస్తూ, పహల్గామ్ అటాక్ లాంటి అటాక్స్ ప్లాన్ చేస్తూ, ఇటు హమాస్ నుంచి నేర్చుకోవాలంటూ చెప్తున్నాడు. ఒకసారి పహల్గామ్ లింక్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తా. మూసా కూడా ఈ పహల్గామ్ దాడిలో ఒక మాస్టర్ మైండ్. 2025లో జరిగిన పహల్గామ్ దాడిలో ఇటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ ఏరియాలో ర్యాలీస్ని తను తీశాడు. అలాగే ఎపిసోడ్ 2 ఉండబోతుంది. సిమిలర్గా ఇదే తరహాలో ఒక ఎపిసోడ్ 2 ఉంటుంది. అది కూడా లార్జ్ స్కేల్లో, అంటే పెద్ద ఎత్తున ఇలాంటి ఒక ఎపిసోడ్ 2 అంటే పహల్గామ్ లాంటి దాడి భారీ ఎత్తున ఇంకొకటి ప్లాన్ చేస్తున్నాం, ఇంకొకటి చేస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సో మూసా చేసిన ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఇటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ ఈ మధ్యకాలంలో చేస్తున్నాడు. ఇండియాని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్స్ని అంటే తాలిబాన్స్ని తీసుకొచ్చుకుంటారా, ఆఫ్ఘాన్లను తీసుకొచ్చుకుంటారా, బంగ్లాదేశీలను తీసుకొచ్చుకుంటారా, ఎవరినైనా తీసుకురండి, ఈసారి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ఏ సైడ్ నుంచి అటాక్ చేసినా మిమ్మల్ని ఎదుర్కొంటామంటూ ఇటు పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ జనరల్స్ వీళ్ళు కూడా ఈ మధ్యకాలంలో స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇటు బంగ్లాదేశ్లో అవామీ లీగ్ పార్టీని బ్యాన్ చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ వస్తున్న BNP బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, దాంతో కలిసి పాకిస్తాన్ పనిచేసి టెర్రరిస్టులని బంగ్లాదేశ్ ద్వారా ఇండియాకు పంపించాలి, ఇక్కడ అల్లకల్లోలం సృష్టించాలి, ఇక్కడ శాంతి లేకుండా చేయాలి అన్న ఉద్దేశం బంగ్లాదేశ్ అలాగే పాకిస్తాన్ రెండూ ప్లాన్ చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది ఆర్మీ ఆఫీషియల్స్ ఒక బృందంగా ఇటు బంగ్లాదేశ్కి వెళ్ళారు. రానున్న 2-3 నెలల్లో ఇటు ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఒకసారి ఎలక్షన్లు బంగ్లాదేశ్లో అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ప్లాన్స్ అన్నీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా? ఈసారి బంగ్లాదేశ్ బార్డర్ నుంచి మనకి టెర్రరిస్టులను పంపించే ప్రయత్నం చేస్తారా? పహల్గామ్ 2.0 ఉంటుంది అంటూ ఇటు మూసా కొన్ని స్టేట్మెంట్స్ని ఇస్తున్నాడు. ఈ స్టేట్మెంట్స్ని ఇంటర్నేషనల్ బాడీస్ అన్నీ మానిటర్ చేస్తున్నాయి. అలాగే ఎస్పెషలీ ఇండియన్ గవర్నమెంట్ దగ్గరుండి వీటన్నిటిని క్లోజ్గా మానిటర్ చేస్తుంది. ఇటు కాశ్మీర్ నుంచి ఇండియాకి ఎంటర్ అవ్వడానికి అన్ని రూట్స్ని ప్రస్తుతానికి ఇండియన్ ఆర్మీ టైట్ చేసేసింది. దాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఆపరేషన్ సింధూర్లో వాళ్ళ స్థావరాలన్నింటినీ కొల్లగొట్టాం, దాన్ని తట్టుకోలేకపోతున్నాడు. కొత్తగా రిక్రూట్మెంట్స్ కావాలి, కొత్తగా ఇంకా టెర్రరిస్టులను పెంచుకోవాలి అన్న ఉద్దేశంతో పబ్లిక్ మీటింగ్స్లో ఇలాంటి రెచ్చగొట్టే వాదనలు, హిందువుల పీకలు కోస్తాను, హిందువులను చంపేస్తేనే కాశ్మీర్కి స్వాతంత్రం వస్తుంది అంటూ ఇలాంటి మాటలు చెప్పుకొస్తున్నాడు. పర్సనల్గా ఇటు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ అలాగే మిగతా సీనియర్ మినిస్టర్స్ వీళ్ళందరికీ కూడా ఇలాంటి వ్యూసే ప్రొవోకేట్ చేస్తున్నాడు. ఇలాంటి అభిప్రాయాలనే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. లష్కర్ ఈ తైబా ఒక్కసారి తాను ఇంకా కాశ్మీర్కి కమిటెడ్గానే ఉంది, మరొక జిహాదీ అటాక్ని చేయబోతాం రానున్న కొన్ని రోజులనే అంటూ ఇటు సీనియర్ కమాండర్ మూసా పబ్లిక్గానే అనౌన్స్ చేస్తున్నాడు. ఒక ఊచకోతకి ప్లాన్ చేస్తున్నాం, ఊచకోత చేస్తేనే
కశ్మీర్కి స్వాతంత్రం వస్తుంది అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఒక ఈవెంట్లో ఈ టెర్రరిస్ట్ అబూ మూసా కశ్మీరీ హిందువుల గొంతు కోయాలి అంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. గొంతు కోస్తేనే హిందువుంగా గర్దన్ కాట్ దేనా అంటూ ఒక స్లోగన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కశ్మీరీస్ని మనం వినొచ్చు. ఫ్రీడమ్ విల్ నాట్ బీ అచీవ్డ్ బై బెగ్గింగ్, ఇట్ విల్ బీ అచీవ్డ్ బై స్లిట్టింగ్ ద థ్రోట్స్ ఆఫ్ హిందూస్ అనే స్టేట్మెంట్ని ఇటు మూసా ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఒక్కసారి మనం చూస్తే ఇటు ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ అలాగే మిగతా సీనియర్ మినిస్టర్స్ కూడా ఇదే తరహాలో ఈ మధ్యకాలంలో ఇండియాని టార్గెట్ చేస్తూ హిందువులను టార్గెట్ చేస్తూ ఎస్పెషలీ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి సంబంధించిన పూంచ్ డిస్టిక్ బహీరా విలేజ్ హజీరా తహసీల్లో ఈ మాటలు మాట్లాడాడు. అడుక్కుంటే స్వాతంత్రం రాదు, పాకిస్తాన్ని ఎలాగైనా సాధించుకోవాలి అంటే హిందువులని ఊచకోత కోయాల్సిందే. పహల్గామ్ 2.0 ఉంది, తొందరలోనే ఇటు భారత్కి నేను సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను అంటూ ఇటు అబూ మూసా సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేసుకొచ్చాడు. సో ఒక జిహాదీ వైలెన్స్కి సంబంధించిన ఒక ప్లాన్ ఉంది అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటు పహల్గామ్ 2.0 పెద్ద ఎత్తున ఈసారి భారీ ఎత్తున పహల్గామ్ 2.0 ఉంది రానున్న కొన్ని రోజుల్లోనే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే సివిలియన్స్ని టార్గెట్ చేద్దామన్నదే ఇతని ప్లాన్. ఇటు భారత ఆర్మీని ఎదుర్కోలేని పరిస్థితి, మన ఆర్మీ ఇటు కశ్మీర్కి సంబంధించిన బార్డర్లో ప్రస్తుతానికి వాళ్ళు వచ్చే రూట్స్ అన్నిటినీ కూడా టైట్ చేసేశారు. మానిటరింగ్ ఎక్కువైపోయింది. ఈ మధ్యకాలంలో లాస్ట్ 1-2 వారాల్లో మనం చూస్తే కనుక పాకిస్తాన్కి సంబంధించిన డ్రోన్స్ ఇటు లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి మన ఏరియాలకి చొరబడే ప్రయత్నాలు చేశాయి. ఎందుకు, ఎలా వెళ్ళాలి, వెళ్ళడానికి దారులు ఎక్కడున్నాయి, ఎక్కడ ఇండియన్ ఆర్మీ పాగా వేసుకొని ఉంది, ఎక్కడ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉన్నారు అనేవి అన్నీ తెలుసుకోవడానికి ఈ మధ్యకాలంలో డ్రోన్స్ని పంపిస్తున్నారు. గతంలో మనం చూసాం ఇటు పాకిస్తాన్ నుంచి తప్పిపోయి వచ్చా అని ఒక మహిళ చెప్పే ప్రయత్నం చేసింది. జనరల్గా ఇలాంటి మహిళలని, ఒంటరి మహిళలని, వాళ్ళని మొదటిగా ఇటు గినియా పిగ్స్ ఎలాగైతే మనం ల్యాబుల్లో మందులను ముందుగా టెస్ట్ చేస్తామో అలా మహిళలని ముందుగా పాకిస్తాన్ నుంచి ఇండియాకి పంపిస్తారు. వాళ్ళు వచ్చే దారులు కనుక ఆర్మీ లేకపోతే ఆ దారులని వాడుకోవడానికి ఈ టెర్రరిస్టులు ప్రయత్నిస్తుంటారు. సో అలా కొంతమంది మహిళలని, చిన్నపిల్లలని పంపించడం మనం గతంలో కూడా చూసాం. సో రానున్న రోజుల్లో పహల్గామ్ 2.0 ఇటు అనలిస్టులు, ఇటు సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళు, రిటైర్డ్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు, అనలిస్టులు వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే రానున్న 60-70 రోజులు అంటే ఇటు బంగ్లాదేశ్కి సంబంధించిన ఎలక్షన్స్ పూర్తి కాగానే ఒక అటాక్ ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అంటూ అనలిస్టులు, ఇటు ఇండియాకి సంబంధించిన వాళ్ళు అలాగే ఇంటర్నేషనల్ అనలిస్టులు కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద ఇటు భారత్కి థ్రెట్ ఉందా, దీనికి సంబంధించి ఆర్మీ ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకుంటుంది, ఎలాంటి సేఫ్టీ నార్మ్స్ తీసుకుంటుంది అన్న దానిపై అయితే కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ మరొక పహల్గామ్ 2.0ని ప్లాన్ చేస్తుందా? ఒకవేళ ప్లాన్ చేస్తే దాన్ని ముందుగానే ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. क्या हो गया है, वो लाखों सिसक रहे हैं, बिलक रहे हैं, 22,000 इस वक्त दरिया है, 5 लाख के करीब शहादा है, 8,000 गुमनाम कब्रें हैं, हजारों जेलों में सिसक रहे हैं. माए और बहनें भी ये भीख मांगने से नहीं, ये हिंदू की गर्दन काटने से, हाँ जिहाद का आलम बुलंद करने से, बदर की तारीख रकम करने से, फतह मक्का की तारीख रकम करने से तुम्हें आजादी मिलेगी, म्याऊं म्याऊं करने से नहीं मिलेगी. अमा लकुम ला तुकातिलूना फी सबीलिल्लाह. इस भी है, मैं भी हूँ, सियासतदान भी है, हुक्मरान भी है, और मैं आखिर ये बात कहकर इजाजत चाहता हूँ, अल्लाह की कसम है उस सियासतदान हुक्मरान को इस रियासत की हुक्मरानी का कोई हक हासिल नहीं है जो नमाज का पाबंद नहीं है, जो कलमे से वफा करने वाला नहीं है, जो शुहदा के खून से वफा करने वाला नहीं है, जो जिहाद का नंबरदार नहीं है. ये बात सिर्फ मैंने यहाँ नहीं की, ये वजीर आजम के सामने भी की है. मुजफ्फराबाद में सारे वजीर बैठे थे, वहाँ ये बात मैंने की है और करते रहेंगे इंशाअल्लाह. हाथ से भी जिहाद करेंगे, जुबान से भी करेंगे, कलम से भी करेंगे और यही फरीजा अदा करते हुए अपने अल्लाह के पास जाएंगे. आखिर दावाना अल्हम्दुलिल्लाह. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.